అనంతపురంలో పాత కక్షలు బగ్గుమన్నాయి. పరిటాల వర్గీయులతో విభేదాలు ఉన్నాయని భావిస్తున్న గోపి నాయక్, వెంకటేష్ నాయకులనే ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపారు. హతులిద్దరికీ గత కొంతకాలంగా ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులతో విభేదాలున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి, హత్యకు గురైన ఇద్దరి డీటెయిల్స్ ఏంటి? జంట హత్యలపై పోలీసులు ఏమంటున్నారు ఇప్పుడు? మినిమా అనంతపురం జిల్లాలో ముఠా కక్షలు మరోసారి బగ్గుమన్నాయనే చెప్పాలి. ఎందుకంటే కొద్దిసేపటి కిందటే అనంతపురం శివార్లలోని చంద్రబాబు కొట్టాల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల్ని అత్యంత దారుణంగా ప్రత్యర్థులు చంపేశారు. ఎందుకంటే చంద్రబాబు నగర్ ప్రాంతంలో చాలా కాలంగా టీడీపీ వర్గాల మధ్య పోరు సాగుతోంది, ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే గోపి నాయక్, అదేవిధంగా వెంకటేష్ నాయక్, ఈ ఇద్దరిని వేట కొడవలతో అత్యంత దారుణంగా కొద్దిసేపటి కిందటే ప్రత్యర్థులు దారుణంగా చంపేశారు. ఎందుకంటే అనంతపురం నగరంలో నుంచి ఇంటికి వెళ్తున్న గోపి నాయక్, వెంకటేష్ నాయక్ ద్విచక్ర వాహనాన్ని ఒకసారిగా ఢీకొట్టిన ప్రత్యర్థులు వెనక నుంచి ఆటోలో వచ్చిన సుమారుగా ఒక 5 నుంచి 10 మంది ఇళ్లలు వేట కొడవళ్ళు రాట్లు తీసుకొని గోపి నాయక్, అదేవిధంగా వెంకటేష్ నాయక్ అత్యంత దారుణంగా కొట్టి చెప్పారు. ప్రధానంగా చంద్రబాబు నగర్ ప్రాంతంలో అటు పరిటాల వర్గీయులకు, ఇటు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయుల మధ్య చాలా కాలంగా విభేదాలు నడుస్తున్నాయి, ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే పరస్పరం దాడులు చేసుకునే అవకాశాలు ఉన్నాయని ముందే గుర్తించిన పోలీసులు గత 10-15 రోజుల కిందట 2 వర్గాల్ని పిలిపించారు, కౌన్సిలింగ్ ఇచ్చారు. అదేవిధంగా బైండ్ ఓవర్ సుమారుగా ఒక 10-15 మంది దాకా బైండ్ ఓవర్ ని చేశారు. అయినప్పటికీ పోలీసులు అంచనా తప్పైనా, ఎందుకంటే పూర్తి స్థాయిలో నిఘా వైఫల్యమనే చెప్పాలి. ఎందుకంటే గోపి నాయక్, అదేవిధంగా వెంకటేష్ నాయకులు ఒకసారిగా మట్టు పెట్టడం పూర్తి స్థాయిలో వైఫల్యాన్ని చాలా స్పష్టంగా చెప్తోంది. ఎందుకంటే ప్రధానంగా ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులే ఈ హత్య చేశారని చాలా స్పష్టంగా బాధిత మృతుల కుటుంబంలో ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నీలిమ. ఓకే, థ్యాంక్ యూ శివారెడ్డి.